పెద్దల సభ సభ్యులు పెద్దలు దామోదర్ రెడ్డి గారు, అట్లాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగకర్ణ శ్రీనివాసరెడ్డి గారు, కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయకుమార్ రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్ పెద్దలు రాజేంద్ర గారు, అట్లాగే బ్లాక్ ప్రెసిడెంట్ మల్లయ్య గౌడ్ గారు, అట్లాగే మండల ప్రెసిడెంట్స్, బీసీసీఎల్ ప్రెసిడెంట్స్, ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్స్, యూత్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ వినోద్ కుమార్ గారు, అట్లాగే అసెంబ్లీ యూత్ ప్రెసిడెంట్ తిరుపతయ్య గౌడ్ గారు, మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్ గారు, అట్లాగే చంద్రయ్య గారు, హనుమంత్ బాబు గారు, ఇంకా చాలా మంది పేర్లున్నారు. కాబట్టి మీ అందరూ ఇక్కడ వచ్చేసినటువంటి ప్రస్తుత మరియు మాజీ ప్రజాప్రతినిధులందరికీ, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, వచ్చేసిన ప్రజానీకానికి అందరూ కూడా మీ అందరూ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మాటలు కొండంత కానీ చేత చూస్తే రవ్వంతా కూడా లేదు. గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన మోదీ గారు, ఎక్కడ పోయినా గొప్ప గొప్ప మాటలు. వికసిత్ భారత్, వికసిత్ భారత్ అంటే వికసించడం. మరి వికసిత్ భారత్ లో తెలంగాణ రాష్ట్రం భాగం కాదా? ఎక్కడ వికసిస్తా ఉంది? సొమ్ముకొడిది సోకొకటి అన్నట్టుగా ఈనాడు తెలంగాణ ఇలా కేంద్రంలో మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి 50 లక్షల కోట్ల బడ్జెట్ లో తెలంగాణ ద్వారా వస్తున్నటువంటి ఆదాయం శాతం సుమారుగా 6%. అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పేద ప్రజల, చిరు ఉద్యోగుల, అన్ని వర్గాల ప్రజల యొక్క కష్టార్జితం ద్వారా వచ్చినటువంటి ఆదాయానికి పన్ను ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్నటువంటి యొక్క పన్నుల రూపేణ 3 లక్షల కోట్లు. మరి రాష్ట్రం నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి పన్నులు కడతా ఉంటే, గడచిన సంవత్సర కాలంలో మన నల్లమల ముద్దు బిడ్డ, పాలమూరు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే గౌరవ మంత్రివర్యులు, ఇంచుమించుగా అన్ని శాఖల మంత్రివర్యులు పలు దఫాలుగా కేంద్ర ప్రభుత్వానికి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి, వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఎన్నో నివేదికలు, ఎన్నో దరఖాస్తులు ఎన్ని పెట్టినా కూడా చెవిటోని శంఖంలో చెవిలో శంఖం వదిలినట్టుగా అవి గుట్టదాఖలు చేసి సుమారుగా 1,60,000 కోట్ల నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి అడగడం జరిగింది. మరి 1,60,000 కోట్ల నిధులు అడిగితే ఒక్క రూపాయి కూడా విధించకుండా, ఇంతకుముందు మాట్లాడినటువంటి మిత్రులు చెప్పినట్టుగా సవతి తల్లి ప్రేమ. ఎందుకని గొప్ప మాటలు మాట్లాడే, మా అంత గొప్ప పరిపాలన ఎవరు చేయలేదు, ఎప్పుడు చేయలేదు. జన్ ధన్ యోజన చాలా చెప్పింది కదా, ఎక్కడ పోయింది? జనం ఉన్నారు కానీ మరి ధనం ఎక్కడ పోయింది? ఈ యోజన ఎక్కడ పోయింది? వికసిత భారత్ ఎక్కడ పోయింది? అంటే ఇలా సమాఖ్య స్ఫూర్తిలో భారతదేశం అంటే రాష్ట్రాల సమాఖ్య. అన్ని రాష్ట్రాలు కలిస్తేనే దేశం. అన్ని రాష్ట్రాల నుంచి ఆదాయం వస్తేనే కేంద్ర బడ్జెట్ 50 లక్షల కోట్లు. మంత్రాలు చెబితే రాలే. మరి ఇంత చేసినా కూడా కేవలం మరి ఎందుకు ధరింపు రాలేదు అంటే వివక్ష. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అంటే అన్యాయం చేసే కార్యక్రమం. ఇదెక్కడిది? ఏ నిఘంటులోనే మీరు పదే పదే వల్లిస్తున్నటువంటి ఇలా మతాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ గొప్ప మాటలు మాట్లాడుతుంటే ఏ నిఘంటులో ఉంది ఇది? బీహార్కి ఒక నీతి, తెలంగాణకు ఒక నీతి. బీహార్కి ఏ విధంగా ఇచ్చిండ్రు? పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిండ్రు. ఇవో తగ్గలేదు. మరి అదే జనాభా నిష్పత్తి ప్రకారం, అదే దామాష ప్రకారం తెలంగాణ రాష్ట్రం కూడా వాటా రావాలి కదా. ఇలా పాలమూరు జిల్లా అంటేనే దేశంలో, ప్రపంచంలో ఎక్కడ నిర్మాణాలు జరిగినా పాలమూరు సభ, పాలమూరు యొక్క కష్టం రైతు కూలీలు ఎక్కడ పోయినా. అటువంటి పాలమూరు జిల్లాకు అన్నం పెట్టేటువంటి పాలమూరు ప్రాజెక్టు ఇలా జాతీయ హోదా కల్పించి నిధులు ఇవ్వమంటే నిధులు ఇవ్వలే. 12 లక్షల ఎకరాలకు నీళ్లు వారేటువంటి, ఇంకో 12 లక్షల ఎకరాలు వారేటువంటి పాలమూరు ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వలే. ఒక్క రూపాయి కూడా విధించలే. మరి అదే పోలవరానికి ఎట్లొచ్చింది?
అంటే అది ప్రాజెక్ట్ కాదా? కృష్ణానదీ జలాల్లో మీరు వచ్చి 10 సంవత్సరాలైంది. ఎందుకు కృష్ణానదీ జలాలలో రాష్ట్రం విడిపోయిన 10 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అదే నిష్పత్తిలో ఇలా 68% తెలంగాణ భూభాగంలో కృష్ణానది వాడుతూ ఉంది, ఆంధ్రాలో 31.5%. అదే నిష్పత్తి మీరు కేటాయించాలి కదా. పార్లమెంటుకు హక్కు లేదా? చట్టం చేయకూడదా? ఎందుకు కోర్టులు చేయాలి? ఎందుకు ట్రిబ్యునల్ చేయాలి? ఎందుకు ప్రభుత్వం చేయకూడదు? పార్లమెంట్లో బిల్లు పెట్టకూడదా? అంతర్జాతీయ నీటి సూత్రాల ప్రకారం ఇవ్వాలా. ఆనాడంటే సమైక్య రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన కదా, నీళ్లు ఇస్తలేరు, నిధులు ఇస్తలేరు. ఎన్నో చెప్పారు, ప్రతి జిల్లా కూడా నవోదయ పాఠశాల ఇస్తారని మాట్లాడిను, అట్లాగే సైనిక్ స్కూల్ ఇస్తారని మాట్లాడిను, ఏకలవ్య స్కూల్స్ అన్నారు. ఎక్కడ పోయినా ఇవన్నీ? ఏ ఒక్కటి కూడా. ఇలా వైజాగ్ స్టీల్ ప్లాంట్కు నిధులు ఇస్తారు 5,000 కోట్ల రూపాయలు. మరి బయ్యారం స్టీల్ ప్లాంట్ బయ్యారంకు ఎందుకు వస్తలేరు? ఇట్లా చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే. అందుకే ఇలా రాష్ట్రంలో ఎదురు మాట మిత్రులు చెప్పినట్టుగా 8 మంది ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు 8 మంది, బీజేపీ ఎంపీలు 8 మంది, ఎమ్మెల్యేలు కూడా బీజేపీ 8 మంది ఉన్నారు. మీ బాధ్యత ఉంది, మీ బాధ్యత విస్మరించకూడదు. తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తే మనకు సీట్లు వచ్చినాయి. మరి వాళ్ళకి న్యాయం చేయాలి, బాధ్యత ఉందా లేదా? గళం ఇప్పాలా వద్దా? గుర్తిప్పాలి కదా. గొప్ప మాటలు మాట్లాడతారు, చేతల కాడికి వచ్చే వరకు శూన్యం. అందుకే ఈ రోజున బీజేపీ పార్టీ 100కి 100% ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ ప్రాంతం పైన, తెలంగాణ ప్రజల పైన స్పష్టంగా వివక్ష చూపుతా ఉంది, సమతి తల్లి ప్రేమ చూపుతా ఉంది. దీనికి బీజేపీ పార్టీ రాష్ట్రంలో మూల్యం చెల్లించుకోక తప్పదు, గుణపాఠం తప్పదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తప్పకుండా గుణపాఠం తప్పదు. నమ్మి మీకు ఇది సీట్లు ఇచ్చిండ్రు. అక్కడనేమో మహాకుంభమేళాలో మూలమని చెప్తా ఉన్నారు, నదీ సంగమంలో ఏర్పాట్లు చేస్తా ఉన్నారు 1,000 కోట్లు ఖర్చు పెట్టి. మరి ఇక్కడనేమో రాష్ట్ర ప్రజలు ముంచుతా ఉన్నారు, అక్కడ మునుగమంటా ఉన్నారు, ఇక్కడ ప్రజలు ముంచుతా ఉన్నారు. ఇదే న్యాయం? మాటలు గొప్పగా మాట్లాడు ప్రజలు ఎప్పుడే కానీ మాటని నమ్మరు, చేతలు చూస్తారు. ఈనాడు ఆ పోయిన ప్రభుత్వమేమో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి చిప్ప చేతికి ఇచ్చిపోయింది. ఇలా నెలకు 6,500 కోట్ల రూపాయల వడ్డీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టా చూస్తా ఉంది. గడచిన ప్రభుత్వంలో ఏలిన వారు కేసీఆర్ పరిపాలనలో ఏమన్నాడు? డబ్బు గట్టిగా వస్తాడు, గట్టిగా గడపారు తీసుకొని కొట్టింది కాబట్టి తెలంగాణ గుంటబడి కూర్చోలేనంత గుంటబడ్డారు 8 లక్షల కోట్ల అప్పుతోటి. ఏంది గట్టి కొట్టేది? గట్టిగా పరిపాలన చేసింటే, అడ్డగోలుగా దోసి పెట్టకపోయింటే, అడ్డగోలుగా అవినీతి జరగకపోయింటే గట్టి పరిపాలన. ఎన్నికల కోసం స్థానిక సంస్థ ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి గట్టి కొడతాను మాట్లాడతాడు. నిజంగా గట్టిగా పరిపాలన చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేదా? ఈ రాష్ట్రాన్ని సుమారుగా సబ్జెక్ట్ టు కరెక్షన్ 15-16 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేసి 15-16 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే 65 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 65,000 కోట్లు ఉంది. ఈ 65,000 కోట్ల అప్పుకు సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులో కడతా ఉంది. అంటే 16 మంది ముఖ్యమంత్రులు 65 సంవత్సరాలలో
బడ్జెట్ లో పొంగిస్తున్నా అంటే దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ ఉంది. కిషన్ రెడ్డి లాగా బడ్జెట్ వస్తారనుకున్నాం. కిషన్ రెడ్డికి ఏముంది? పాలు మంచిగా ఉంది, నెత్తి చుట్టూ బాగుంది కిషన్ రెడ్డికి. బండి సంజయ్ లాగా సగం వస్తుంది అనుకున్నాం. బండి సంజయ్ చుట్టూ సగం ఉంటే చూడు. కానీ ధర్మపురి అరవింద్ వచ్చి అరవింద్ బడ్జెట్ వచ్చింది. ధర్మపురి అరవింద్ బడ్జెట్ అంటే గుండు మొత్తం గుండె ఎందుకని లేవు. కనీసం మేమేం ఆశించినామంటే కిషన్ రెడ్డి నెత్తిలాగా బడ్జెట్ ఉంటుంది అనుకున్నాం. పోనీ కిషన్ రెడ్డి నెత్తిలాగా లేకున్నా బండి సంజయ్ లాగా ఉంటుంది అనుకున్నాం. సగం ముందు సగం నెత్తి పంతాలు వస్తుంది అనుకున్నాం. కానీ ఈ దేశ ప్రధాని గౌరవనీయులు మోడీ గారు పెద్ద పెద్ద స్పీచ్ ఇస్తారు, అన్ని రాష్ట్రాలు సమానంగా చూస్తామని చెప్పి ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో ఎవరు ధర్మపురి అరవింద్ గుండు లాగిచ్చిండు. అంటే గుండు అంటే సున్నా, ఎన్నికలు లేవు. మన ప్రభుత్వం మన ప్రాంతానికి మన తెలంగాణ రాష్ట్రం పైన సవతి తల్లి ప్రేమ. మొన్నటికి మొన్న ఇద్దరు మంత్రులు మాట్లాడిండు, మేము అన్ని చేస్తున్నాం ఇవి చేస్తున్నామని చెప్పి ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటామని చెప్పి పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు మాట్లాడిండు. కానీ ఆ మాటలలో రాష్ట్రం లేదు. ఇవాళ మనం అందరం పండుగ కడుతున్నాం. మనం మన రాష్ట్ర మాట కింద ప్రతి వస్తువు పైన మంచినీళ్ళ ఖరీదు మొదలు పెడతాం మందు వరకు ప్రతి దానిపైన మన రాష్ట్రం మాట మనకిస్తే చాలు. దాంట్లో సగం ఇచ్చినా చాలు. మన రాష్ట్రం నుంచి వచ్చే పన్నులలో సగ భాగం కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. మీరు చూడండి, జిఎస్టీ 6% మనకుంటే 6% వాళ్ళకుంటుంది. ఇది 12% జిఎస్టీ లో, 18% జిఎస్టీ లో 9% మనకొచ్చే 9% వాళ్ళకు పోతుంది. ఈ రకంగా మనకొచ్చే పన్నులలో సగం భాగం పన్నులు తీసుకొని ఈ రాష్ట్రాన్ని సౌతి తల్ల ప్రేమతో కావాలని ఒక దురుద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోకూడదు, తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలని ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పన్నాగంలో భాగంగానే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ రాష్ట్రానికి ₹1 కూడా కేటాయించలే. ఆ వివరాలు మళ్ళీ మాట్లాడతాం. ఇవాళ ధర్నా ఎందుకు చేస్తున్న అందరికీ ప్రజలందరికీ కూడా అవకాశంతో ఆలోచించవలసిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈసారి మొన్న శనివారం నాడు ఏదైతే బడ్జెట్ పెట్టారో వాస్తవంగా మనకు రాష్ట్రం నుంచి పెట్టినటువంటి జిఎస్టీ కానీ ఏ ట్యాక్స్ కట్టినా అందులో సగభాగం మనకు రావాలి, సగభాగం వాళ్ళకు పోవాలి. కానీ అటువంటి పరిస్థితి లేదు. ఏదైతే రాజకీయంగా బీహార్ కానీ ఢిల్లీ కానీ ఆంధ్ర కానీ ఎక్కడైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలు ఉన్న దగ్గరనే విపరీతంగా వాళ్లకు బడ్జెట్ అలకేట్ చేస్తూ తెలంగాణకు వండి చేయి చూపించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో, పిసిసి ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో మన మంత్రివర్యులు కృష్ణారావు గారు కానీ, డిసిసి ప్రెసిడెంట్ కానీ వంశీకృష్ణ గారు కానీ, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా సంయుక్తంగా ఈ ధర్నా నిర్వహించవలసిన అవసరం పడ్డది. ఇది ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బీజేపీ మనకి ఏ అన్యాయం చేస్తుందో మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు అధిక రాష్ట్రంగా ఉన్నది. ఆ రోజు 15,000 కోట్లతో ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డది. ఈ రోజు 7 లక్షల కోట్లతో బాకీతో ఉన్నటువంటి పరిస్థితి మనందరం గమనిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తారంటే నెత్తిన చేయి పెట్టినటువంటి ఆ పరిస్థితిని మనం గమనిస్తూ ప్రజలకు తెలవాలి, ప్రజలకు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తెలవాలనే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు తెలిసేందుకు ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. కనుక మీ అందరి సహకారాలు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా నార్కర్ల ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ పెద్దలు దామోదర్ రెడ్డి గారు, కార్యక్రమంలో పాల్పంచుకునే బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా సోదరు కథ నేను సవినయంగా సాదరంగా ఆహ్వానం పలుకుతూ, ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల శీతకన్ను పెట్టి సవతి చూపు చూస్తూ
బడ్జెట్ రావాల్సినటువంటి ఏదైతే మనకు రావాలనో న్యాయమైన వాటా అది ఇవ్వకుండా ఇక్కడ నుంచి వచ్చేటువంటి బడ్జెట్ మొత్తం కూడా దోచుకొని వేరే రాష్ట్రాలకు వాళ్ళకు ఓట్లేసిన బీజేపీ రాష్ట్రాలకు ఇవ్వడం చాలా శోచనీయం. ఇది అప్రజాస్వామికం. దీన్ని పూర్తిగా మనం ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇలా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు మొత్తం కూడా గురి చేయాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ దేశంలో కుల మత రాజకీయాలు చేసి ఇలా హిందువులని ముస్లింలని క్రిస్టియన్లని వేరుగా చేసి రాబో కాలంలో కేవలం హిందూ రాజ్యాంగం ఉందని చెప్పించి భారతీయ జనతా పార్టీ ఒక కుట్రపూర్తిగా ముందుకు పోతా ఉంది. ఇప్పటికే ఇలా ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మార్చి ఇలా దేశంలో ఒక అలజడి చేస్తా ఉన్నారు. రాజ్యాంగాన్ని కూడా మార్చాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం యొక్క కుట్రను తిప్పికొడాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో మన ప్రజాప్రభుత్వం ఏర్పడి మన జిల్లా బిడ్డ ఇలా నాయకత్వం వహిస్తూ ప్రజాపాలన కొనసాగిస్తూ ఉంటే కేంద్ర రాష్ట్రం అనేకటువంటి ఇలా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటే వాటికి అండగా ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు మన వైపు చూడకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కై కేసీఆర్ గారితో కుమ్మక్కై కావాలని చెప్పి మన రాష్ట్రం కావాల్సిన బడ్జెట్ ఇవ్వడం లేదు. అంతేకాకుండా ఇలా ఈ యొక్క రాష్ట్రంలో మరి బీజేపీ వాళ్ళు 8 మంది ఎంపీలుగా పోయినారు. 8 మంది ఎంపీలు చేసే పని